హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి ఒక చిన్న రెమెడీ చెప్పాలనుకుంటున్నాను. అది వచ్చేసి ఏంటంటే బార్లీ జావ్ అండి. సో ఇది అయితే చాలామందికి తెలీదు. ఇది నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే మాదొక చిన్న మెడికల్ షాప్ ఉందండి. సో అక్కడ అందరూ ఆల్మోస్ట్ ఫీవర్ కింద డాక్టర్ గారు అయితే ఫీవర్లు చూస్తారనమాట. సో ఫీవర్ వచ్చిన వాళ్ళందరికీ బార్లీ జావా తీసుకోండి అని చెప్తూ ఉంటారు. అది ప్రతిసారి అది ఎలా చేసుకోవాలి మేడం, ఎలా చేసుకోవాలని అందరూ అడుగుతూనే ఉన్నారు. సో అడుగుతున్న ప్రతి ఒక్కరి కోసం ప్లస్ మన సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ అవుతుందని నేనైతే ఇది చేస్తున్నానండి. ఇలా బార్లీ గింజలు అయితే ఒక పిడికెడు తీసుకుంటే చాలు. ఈ పిడికెడు తీసుకొని ఒక బౌల్లోని ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ కానీ నీట్గా కడిగేసి నానబెట్టుకోండి. ఒక పావు గంట 10 or 15 మినిట్స్ నానితే చాలండి. వెంటనే ఒక తెపాల లాంటిది తీసుకోండి. అంటే స్టీల్ది అయితే మాడిపోతుంది అనమాట. సో సిల్వర్ దాంట్లో అయితే బాగా వస్తుంది. అలాంటి బౌల్ ఒకటి తీసుకొని దాన్ని నిండా వాటర్ పోసుకొని ఈ బార్లీ గింజలు కూడా మనం నానబెట్టుకొని ఉన్న బార్లీ గింజల్ని ఆ బౌల్లో వేసేసుకొని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. బాగా కెర్లి అంటే బార్లీ గింజ ఎలా అవ్వాలంటే ఉడుకుతున్న కొద్దీ అన్నం ఎలా అయితే మెత్తగా అయిపోతుందో సేమ్ ఈ బార్లీ గింజ కూడా అలా మెత్తగా అయిపోయినంత వరకు ఉడికించుకోవాలండి. దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 20 మినిట్స్ పైనే పడుతుంది ఇది జావ అవ్వడానికైతే. బాగా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా దీనికి యాడ్ చేసుకోవాలండి. ఇది పౌడర్ ఒకటి ఉంటుందండి, గింజలు ఒకటి ఉంటుంది. సో నేనైతే ఈసారి గింజలు ఎలా జావ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం పౌడర్ కూడా మీ అందరికీ చేసి చూపిస్తానండి. సో ఇదైతే ఫీవర్ వచ్చిన వాళ్ళకే కాదు, మనకి కడుపు నొప్పి, మోషన్స్, జ్వరము అలా ఏమీ బాగోకపోయినా కొంచెం బార్లీ చేసుకొని తాగితే నిజంగా అది చాలా ఇమ్యూనిటీని ఇస్తుందండి. చాలా శక్తి వస్తుంది, మనకు తెలియనంత శక్తి. సో ఇది రోజుకి 2 సార్లు తీసుకున్నా పర్వాలేదు, ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి తాగినా పర్వాలేదు. కానీ ఖచ్చితంగా ఫీవర్ వచ్చినప్పుడు అన్నం తినకుండా ఇలా బార్లీ జావ తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఫీవర్ కూడా త్వరగా కంట్రోల్కి వస్తుంది అనమాట. అంటే మనం రైస్ తిన్నా ఏం తిన్నా ఫీవర్ అప్పుడు అరగదండి, డైజెషన్ అవ్వక వామిటింగ్స్ అయ్యి అవుతాయి. అదే మనకి బార్లీ తీసుకుంటే ఈజీ డైజెషన్ అవుతుంది, ప్లస్ మనకి చాలా ఇమ్యూనిటీ ఇస్తుంది బార్లీ అన్నది. ఇది బాగోకపోలేనప్పుడే కాదు, మామూలప్పుడు కూడా ఇది తాగితే చాలా మంచిదండి. బాగా మొత్తం అన్నం మెతుకు ఉడికినట్టు బార్లీ గింజ ఇలా మెత్తగా స్మాష్ అవ్వాలన్నమాట. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాసులో వేసుకొని మామూలుగా అలా తీసేసుకోవచ్చు. లేదంటే ఇంకా కొంచెం టేస్ట్ కావాలంటే లెమన్ కూడా పిండుకొని తాగొచ్చు. చాలా ఎనర్జీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది.
సో నాకు తెలిసిన బార్లీ జావ అయితే మీ అందరి కోసం చేసి చూపించాను. మా ఛానల్ని ఇంకా లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదే కాదు, ఇంకా నేను బార్లీ పౌడర్తో కూడా ఎలా చేసుకోవాలో, అది వాటర్తో కాదు పాలతో కూడా చేసుకోవచ్చు, అది కూడా ఎలా చేసుకోవాలో, సగ్గు జావ ఇవన్నీ నేను ఖచ్చితంగా చూపిస్తానండి. మర్చిపోకుండా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.